హాయ్ గైస్, నేను ఈరోజు లంచ్లోకి ఎండుమిర్చితో పల్లీల చట్నీ చేసుకున్నానండి. ఇలా గోలంలో ఎండుమిర్చి వేసుకొని కొంచెం అంత జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకొని ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసి పల్లీలు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా అయితే బాగా వేగిపోతాయి. చూడండి, అన్నీ ఇలా వేయించుకొని ఇవి కూడా ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత చింతపండు కొంచెము అది నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. నేను మిక్సీలో వేసుకుంటున్నానండి. అన్నీ వేసేసి ఇంకా చింతపండు అవి కూడా వేసేసి మిక్సీ పట్టుకొని కావాలంటే మీరు ఉల్లిపాయ ఈ ఎర్రగడ్డ అట్లే వేసేసుకోవచ్చు. మేము అలాగే తినలేమని చెప్పేసి కొద్దిగా అట 2 సార్లు జరుకులు ఇచ్చే కనుక సరిపోతుంది. ఇంకా అన్నంలో వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. ఇంకా